హాయ్ అండి. నమస్తే. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో చాలా మార్పులు జరుగుతున్నాయని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో గూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి నేతలు పోవడానికైతే క్యూ కడుతున్నట్టు తెలుస్తుంది. బట్ ఎవరు ఆ నేతలు? మొన్నటి వరకు గూడా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునితో అదేవిధంగా బీజేపీ సెంట్రల్ నేతలతో టచ్‌లో ఉన్న లీడర్‌లెవరు? మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా బీజేపీలోకి వెళ్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం. కొంతమంది రాజకీయ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికైతే మరికొంతమంది కేసుల నుంచి తప్పించుకోవడానికి వెళ్తున్నట్లు మనకు అందుతున్న సమాచారం మేరకి ప్రస్తుతం మనతో పాటు బీజేపీ సీనియర్ పొలిటికల్ లీడర్ రాజయ్య యాదవ్ గారు ఉన్నారు. వాటిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఏం జరుగుతుంది అసలు? అంటే ఒక హాట్ టాపిక్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేతలు పార్టీలు మారుతున్నట్లు మనకు అందుతున్న సమాచారం. ఎంతవరకు ఉంది మీకు? ఇప్పుడు నేతలు కదలక తప్పని పరిస్థితి నిర్మాణమైంది తెలంగాణలో. హ్మ్. ఎందుకంటే తెలంగాణ ప్రజానీకం కదిలింది. హ్మ్. మొట్టమొదలు తెలంగాణ ప్రజానీకం కదిలింది. ఎవరు ఊహించలే. హ్మ్. బీజేపీ పార్టీ కూడా ఊహించింది కాదు. హ్మ్. ఎందుకంటే బీజేపీ పార్టీకి ఉన్న నెట్వర్క్ కానీ, బీజేపీ పార్టీకి ఉన్న లీడర్షిప్ కానీ, హ్మ్. ఇంత చలనం చేసేంత కెపాసిటీ బీజేపీకి లేదు. హ్మ్. ఒరిజినల్గా హ్మ్. అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలు, లీడర్లు ఉన్నమాట వాస్తవం. కానీ ఇంత కదలిక వస్తుందని బీజేపీ కూడా ఊహించలే. హ్మ్. కానీ నరేంద్ర మోడీ గారి వేవ్ ఏదైతున్నదో, హ్మ్. గాలి ఏదైతున్నదో, హ్మ్. ఆ గాలిలో తెలంగాణ యావత్ ప్రజానీకం, పల్లె ప్రజానీకం, పట్టణ ప్రజానీకంలో కొంత మార్పు ఉండు సహజం. కానీ పల్లె ప్రజానీకం యావత్ తెలంగాణ ఇవాళ వరంగల్ జిల్లాలో కొంత రిజల్ట్ అనేక సంవత్సరాల నుంచి ఉన్నది. ఇక్కడ అనేక సంవత్సరాలలో ఉనికి ఉన్నది. కానీ యావత్ తెలంగాణ ప్రజానీకం కదిలింది కాబట్టి లీడర్ ఎక్కడ చెట్టు నీడ ఉంటే ఆ నీడకు ఉందామని లీడర్ అనుకుంటాడు సహజంగా. అంటే తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికేనా? ఉనికికే హ్మ్. ఉనికికే అనుకుంటారు. హ్మ్. కానీ ఇంకా చాలా టైం ఉన్నది. ఓకే. సెలక్షన్ చేసుకునేటువంటి కెపాసిటీ బీజేపీకి ఉంటుంది. ఓకే. లీడర్ కరెక్ట్గానే వెళ్ళిపోతాడు. హ్మ్. కానీ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని పెట్టుకుంటే పార్టీ ముందడి పోతుంది, ఎవరిని పెట్టుకోవద్దు, ఎవరిని ఉంచుకోవాలి, ఎవరితోని మంచి పేరు వస్తుంది పార్టీకి, ఎవరితో చెడ్డ పేరు వస్తుంది అనేది బీజేపీ పార్టీ సెలెక్షన్ చేసుకుంటుంది. హ్మ్. బీజేపీ పార్టీ లొంగిపోదు. టీఆర్ఎస్లో ఉన్న లీడర్షిప్ ఖచ్చితంగా రోల్ అవుతుంది. ఓకే. వాళ్ళు లీడర్ రోల్ అయినా రోల్ కాకుండా రేపు ఎంపీటీసీ కావాల్సిన రోల్ అవుతాడు, రేపు సర్పంచ్ కావాల్సిన రోల్ అవుతాడు, రేపు జడ్పీటీసీ కావాలన్న రోల్ అవుతాడు, రేపు ఎంపీపీ కావాలన్న రోల్ అవుతాడు. అటు సహజంగా సెకండ్ క్యాడర్ లీడర్షిప్ ఆగదు. ఇప్పుడు ఆగేది కాక ఆగదు. ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఆగడు. ఓకే. ఆ అంటే స్థాయి ఇప్పుడు ఉన్న ఇప్పుడు లోక్సభ ఎన్నికల ఫలితాల మీదనే బేస్ అయి ఉండొచ్చా వీళ్ళు పార్టీ మారడం? దాదాపు లోకసభ ఫలితాలు ఏవైతున్నాయో అది ప్రజాక్షేత్రంలో రిజల్ట్ వచ్చింది. ఓకే. లీడర్లకు కూడా స్మెల్ చేసిండ్రు, లీడర్లందరూ స్మెల్ చేసిండ్రు. హ్మ్. కాంగ్రెస్ పార్టీ జబ్బలు దరుచుకున్న కాంగ్రెస్ పార్టీ జబ్బలు కూసైనాయి. హ్మ్. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఏదో తిరిగితే లీడర్ ఆగింది తప్ప మొన్ననే లీడర్ కూసేది ఉండే. ఓకే. మొన్నటి ఎన్నికలనే మొన్న రిజల్ట్ కంటే ముందుగానే ఎన్నికల కంటే ముందే లీడర్ కూసేది ఉండే. లీడర్ ఆగింది ఎందుకంటే కేసీఆర్ తిరిగే వరకు ఏమన్నా జరుగుతుందా అనేటువంటి ఆశతో లీడర్ ఆగిండు. హ్మ్. కానీ లీడర్ పని అయిపోయింది ఇప్పుడు. హ్మ్. ఎందుకంటే అసలు లీడరే క్లోజ్ అయ్యిండు. కేసీఆర్ అనేదానే క్లోజ్ అయ్యిండు. కేసీఆర్ వాయిసే పోయింది. ఎవరు మీకు తెలిసిన ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ఎవరు? పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో నిజమెంత? ఎవ్వరైనా కావచ్చు, ఎవ్వరు కాకపోవచ్చు. ప్రముఖంగా ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే పేరు వినబడుతుంది. అంటే మొన్నటిసారి అంటే అంతకంటే ముందుగానే విన్నాం. హ్మ్. ఏది దయాకర్ రావు గారు కానీ, లేకపోతే ధర్మారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు కానీ ఇది ఎర్రబెల్లి దయాకర్రావు, చిల్లధర్మారెడ్డి. అని విన్నాం. హ్మ్. దానిలో స్పష్టత కూడా లేదు. హ్మ్. విన్నాం. హ్మ్. కానీ వాళ్ళకుండేటువంటి వాళ్ళ మనుగడ కూడా ఉండాలి కదా. పార్టీకి వచ్చిన తర్వాత వాళ్ళు అడ్జస్ట్ అవుతామా, హ్మ్. కామా, హ్మ్. అడ్జస్ట్ చేస్తుందా పార్టీ, చెయ్యదా అనేది వాళ్ళు కూడా అనుకుంటారు కదా హ్మ్. సహజంగా. హ్మ్. విన్నాను తప్ప దాంట్లో నేను చెప్పిన దాంట్లో నేను ఒక సీనియర్ని కాబట్టి నేను తొందరపడద్దు, నేను అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదేమో. కానీ విన్నాం.
కానీ అది రూపైతే దాల్చుకోలేదు. కానీ ఇప్పుడు నేనేమంటానంటే లీడర్ కంటే కూడా లీడర్ వస్తే ఏదో మార్పు అవుతుందని నేను అనుకుంటలేను. ఎందుకంటే జనం మార్పు అవుతుంది. జనం 2 పార్టీల మధ్య విభజన అవుతుంది. కాంగ్రెస్ పార్టీ మధ్య బీజేపీ మధ్య విభజన అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఏమీ లేకుండా పోతుంది. ఉన్నది లేనిది ఎన్నికల తర్వాత ఏమీ లేకుండా అవుతుంది. మీకు ఇదివరకు కూడా చెప్పిన అది తల దిగిన మొండెం నడుస్తుంది. ఈ మొండెం పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూషి అవుతుంది అని చెప్పిన నేను ఇదివరకే. ఇటు చూస్తే అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక మంత్రి, ఒక మాజీ ఎంపీ వాళ్ళేమో కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అదేవిధంగా మరొక మంత్రి, మరొక ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారు. సరే, నేనేమంటానంటే మాజీ మంత్రితోని కానీ మాజీ ఎంపీతోని కానీ వీళ్ళతో ఉరిగేది ఏం లేదు. వాళ్ళ నీడ కోసం వాళ్ళు చూస్తే తప్పలేదు. కాంగ్రెస్ పార్టీకే చూడొచ్చు, బీజేపీకే చూడొచ్చు. వాళ్ళ నీడ కోసం చూస్తాను తప్ప నీడ ఇచ్చేది ప్రజానికం కదా, నీడనిచ్చేది ప్రజానికం కదా. ప్రజలు సెలెక్ట్ చేసుకుంటాను రేపు ఎవరు ప్రధానమంత్రి ఉండాలి, ఎవరు ఉంటే మంచిగుంటుంది అనేది ప్రజలు చేసుకుంటాను. ఆ ప్రజా వాహిని ఎక్కడనైతే ఉంటుందో ఆ ప్రజాక్షేత్రంకు అనుకూలంగా వీళ్ళు మెదులుతారు. పెద్ద లీడర్తోనే ఏం పని అవుతుందండి, మంత్రితోనేం కాదు, పార్లమెంట్ మెంబర్తోనేం కాదు. పర్సనాలిటీస్, వీళ్ళంతా పర్సనాలిటీస్. ప్రజలు ఎవరైతే చేసిరో వాళ్ళు పర్సనాలిటీస్ అయింది. ఆ పర్సనాలిటీ ఎక్కడికైనా పోతుంది, సహజంగా పోతుంది. చూస్తున్నాం ఇప్పుడు అంటే కౌంటింగ్ అయిపోయినాక, రిజల్ట్ వచ్చినాక నామినేటెడ్ పదవులు కూడా ఫుల్ దాదాపు కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చూస్తాం నిన్న. బట్ నామినేట్ పదవులలో కూడా ఎవరైతే ఓడిపోయారో వాళ్ళకైతే పదవులు ఇవ్వమంటున్నారు కాంగ్రెస్ నేతలు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన సీటు నిలబెట్టుకున్నందుకు ఆయన ప్రయత్నం చేస్తాడు తప్పకుండా. రేవంత్ రెడ్డి గారు ఆయన సహజం, ఆయన సీటు నిలబెట్టుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు సహజం. కానీ రేవంత్ రెడ్డి పరిశాలలో రేవంత్ రెడ్డి ఉంటారు రేపటి నుంచి. రిజల్ట్ ఆయనకు నంబర్ 1 రిజల్ట్ వస్తుందని ఆశించిండు, కానీ నంబర్ 1 రిజల్ట్ రావటం లేదు. మెజారిటీ సీట్లు బీజేపీకి వస్తున్నాయి. కాబట్టి ఆయన అడ్జస్ట్మెంటు, ఆయన ఇప్పుడు సహజంగా ఆయనకు స్థితి కరెక్ట్ ఏం కాదు, ఆయనకు వచ్చే స్థితి. ఆ స్థితిని ఎట్లా మేనేజ్ చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఆయన ఉంటాడు. కాబట్టి ఆయన నామినేటెడ్ పదవులు ఇవ్వాలి, ఇయ్యక తప్పదు కూడా. కేసీఆర్ నానబెట్టుకుని ఏం సుఖపడ్డాడు? అచ్చా, నానబెట్టుకుంటే కాదు, కేసీఆర్ పార్టీకి సంబంధం లేనోడు, ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఇలా అనుభవిస్తాడు. బీఆర్ఎస్కి కూడా దాదాపు ఎంపీ 12 స్థానాల్లో గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్. కే పాల్ కూడా ఇప్పుడు ప్రపంచంలో ఒక అత్యున్నత విలువ కలిగినటువంటి విమానంలో తిరిగినోడు కే పాల్ పరిస్థితి ఏం తీయాలా? ఆ విమానాన్నే ట్యాక్స్ కట్టలేకనో, కిరాయి కట్టలేకనో, ఏది మన అది ఎక్కడనైతే ఉంటుందో అక్కడనే ఇడిచిపెట్టి ఉన్నాడు. కే పాల్ను ఇప్పుడు జోక్గా మాట్లాడుకుంటాను. రన్వే పైన ఆయన అది ఉన్నది, ఆయన ఫ్లైట్ ఉన్నది. ఆయనను మీ టీవీ ఛానల్స్ వాళ్ళు పిలుచుకొని మాట్లాడతాను ఆయనతో కూడా. దేనికి మాట్లాడతాను? అన్ని జోకులు మాట్లాడతాను ఆయనతోటి. అంటే జోకు మాట్లాడుకునే స్థితికి ఆయన వచ్చిండు. కేసీఆర్ కూడా ప్రపంచ స్థాయి మేధావులలో ఒకడు. ఆయన కూడా ఈ జోకు మాట్లాడుకునే పరిస్థితికి దిగజారిండు. ఎందుకంటే ఆయన ఆ విధంగా దిగజారకపోనుండే. నేను మీ ద్వారా సూచన చేయలేదు, కానీ నేను వేరే మీడియా ద్వారా సూచన కూడా చేసిన. ఈ ఎన్నికలల్లో ఆయన పాల్గొనకుంటే మంచిది. ఆయన మీద ఏదైతే నిందలు వచ్చినాయో ఆ నిందలు నిరూపణ అయిన తర్వాత శిక్ష అయినా అనుభవించాలి, లేకపోతే ఆయన క్లియర్ కట్ ఏమీ లేదన్నాకనన్నా రాజకీయాలకు రావాలని నేను సూచన చేసిన. ఆయన వినలే, పట్టించుకోలే. కానీ ఇప్పుడు ఆయనకు వచ్చిన గదిగదే. ఇప్పుడు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు లేటెస్ట్ పాలిటిక్స్ మనం చూస్తున్నాం. ఎందుకు మరి ఈ నేతలు దాదాపు పార్టీ మారాలనుకోవడం? మీరేమో రాజకీయ అస్తిత్వం కోసమే మీరు అంటున్నారు, వాళ్ళేమో కొంతమంది కేసులు తప్పించుకోవడానికి బీజేపీని ఆశ్రయిస్తున్నారు. కేసులు తప్పించుకున్నాడు బీజేపీలకు వచ్చిన తప్పై, కేసులు బీజేపీలకు వచ్చిన తప్పై, బీజేపీలో ఉన్న తప్పై. కానీ కేసులు తప్పించుకోవడానికి బీజేపీ ఆహ్వానించదు ఎప్పుడు. ఒకవేళ వచ్చినా కూడా కేసులు తప్పాయి. కానీ కేసుల కోసం వస్తానని అనుకుంటే వాళ్ళు పప్పుల కాలేసినట్టే లెక్క. కేసులు మాఫీ కావు. ఒకవేళ పొరపాటే చేస్తే కేసులు మాఫీ కావు. పొరపాటు చేయకుండా ఎక్కడైనా చలామణి అవుతాడు లీడర్. ఈ నెల 8వ తారీఖు మోడీ సభ జరిగింది
ప్రధాని సభ జరిగింది వరంగల్లో. ఓకే. ఎలక్షన్ క్యాంపెయినింగ్‌లో భాగంగా వచ్చారు. అదే సేమ్ టైంలో మీరన్న పేరు ఏదైతే ఉందో దయాకరావు చెల్ల ధర్మారెడ్డి పేరు ఏదైతే అన్నారో మీకు వినపడిందని. వాళ్ళు జాయిన్ అయ్యే టైంని దాదాపు ఎవరో ఆపారు బీజేపీ అగ్రనేతలే అంటున్నారు. ఇప్పుడు బీజేపీ అగ్రనేతలు ఆపటానికి ఎవరు, రమ్మనేతందుకు ఎవరు, హ్మ్. అధిష్టాన వర్గం ఉంటుంది. హ్మ్. అధిష్టాన వర్గం కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక్కడ బీజేపీ నేతలు ఎవరు ఆపలేరు. హ్మ్. ఎందుకంటే ఇక్కడ అధిష్టాన వర్గం కనుసన్నల్లో పార్టీ నడుపుతుంటుంది. హ్మ్. ఇక్కడి నేతలతోటి ఈ పార్టీ నడుతుందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే నేను ఇదివరకు బీజేపీ పార్టీలో ఉన్న వ్యక్తిగా హ్మ్. నాకు అనేక విషయాల మీద కొంత అవగాహన ఉన్నది. హ్మ్. బీజేపీ కనుక నచ్చుతాయి. హ్మ్. ఇవాళ అనేక మందిని తీసుకున్నది బీజేపీ, హ్మ్. అనేక మందికి టికెట్లు కూడా ఇచ్చింది. హ్మ్. బీజేపీ విస్తృత స్థాయిలో పోవాలనుకుంటుంది. ఇక్కడ తెలంగాణలో కానీ మరే రాష్ట్రంలో బలం లేని రాష్ట్రాలల్లో నాయకత్వ లోపం ఉన్న కాడ నాయకులను సరి అయిన నాయకత్వం కనుక వస్తే వాళ్ళందరినీ తీసుకొని నడపాలనుకుంటుంది బీజేపీ. ఇవాళ అదే క్రమంలో ఈటెల రాజేందర్కి ఇలా ప్రముఖ స్థానం ఉన్నదంటే దానికి ప్రధాన కారణం ఏంటిది? రఘునందన్ రావుకు ప్రథమ స్థానం ఉన్నదంటే దానికి కారణం ఏంటిది? ఇవాళ మన దగ్గర ఇవాళ ఆరూరు రమేష్కు టికెట్ ఇచ్చిందంటే దానికి కారణం ఏంటి? అంటే ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం కనుక అనుకుంటే ఇక్కడి నాయకత్వం అడ్డం ఏం కాదు. ఆరూరి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కదా, కబ్జాలు చేశాడు, భూదందాలు చేశాడు, దాదాపు రైతులను కూడా చాలా ఇబ్బందులు పెట్టాడని. మరి అలాంటి పర్సన్ని బీజేపీ ఎట్లా ఆహ్వానించింది? అంటే బీజేపీ అధిష్టాన వర్గం ఏం ఆలోచించిందా నా బోటోనికి నేను మాట్లాడడం కరెక్ట్ కాదేమో. కానీ బీజేపీ అధిష్టానానికి ఒక ఆలోచన ఉంటుంది, ఆ ఆలోచన ప్రకారం నడుపుతుంది. సరే, ఇప్పుడు ఆరూరు రమేష్ మీద ఆరోపణలు ఉన్నమాట నిజం కావచ్చు, కానీ ఆరోపణలు వేరు, నిజం వేరు కదా. ఎందుకు ఇదే బీజేపీ నేతలు ఎవరైతే వర్ధనపేట నియోజకవర్గంలో ప్రస్తుతానికి ఇప్పుడు కొండేటి శ్రీధర్ ఎస్సీ మోర్చాకు ఉన్నట్టున్నారు స్టేట్ అధ్యక్షునిగా, తన మీద కూడా కేసులు పెట్టిన సిచ్యువేషన్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు. ఒక్కటే, ఇవాళ కొండేటి శ్రీధర్ కానీ ఆరూరు రమేష్ కానీ పార్టీ ఏదైతే డెప్త్ ఉన్నదో, పార్టీ యొక్క అధిష్టానం ఎంతైతే ప్రాచుర్యంలో ఉన్నదో, వీళ్ళు పెద్ద ప్రాచుర్యం కలిగిన లీడర్లని నేను అన్నా. వాళ్ళకి ఏదైనా ఎంపీ స్థానం ఇస్తే ఇవ్వచ్చు, ఎమ్మెల్యే స్థానం ఇస్తే ఇవ్వచ్చు. అయినంత మాత్రాన పార్టీ కంటే సుప్రీం కాదు. ఇప్పుడు నా పోటీ ఉన్నా నేను ఏ పదవులు అలంకరించలేదు కావచ్చు, నేనేం తక్కువ అనుకోవటానికి వీల్లేదు, వాళ్ళు ఎక్కువ అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే బీజేపీలో సిస్టమ్ అట్టుంటుంది, బీజేపీ సిస్టమ్ అట్టుంటుంది. ఏదైనా పదవులు ఉన్నా లేకున్నా కూడా బీజేపీ ఎవరిను కుర్చీ మీద కూర్చుండబెట్టాలి, ఎవరిను నడిపియాలనేది బీజేపీ అధిష్టాన వర్గం కనసనలో నడుపుతుంది. ఎవరు ఎన్నొస్తే తెలంగాణలో లోక్సభ ఫలితాలు వెలువడ్డాక ఎన్ని సీట్లు బీజేపీ గెలుస్తుంది? 8 అయితే గ్యారంటీ గెలుతుంది, 12కు అవకాశం ఉన్నది. ఓకే, 8 అయితే గ్యారంటీ గెలుతుంది, 8 to 12 మీరు అనేది. 8 to 12. ఎందుకు మీ దోస్త్ కేసీఆర్ అన్న వర్డే పట్టుకున్నారు, మీరు కూడా 12 అని? నేను అట్లంటలేను, ఆయన 12 వేరు, నా 12 వేరు. నేను ఆయన బీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు, అది బీఆర్ఎస్ కాదు వీఆర్ఎస్ అని చెప్పిన. ఆయనకు ఒక్క సీటు కూడా పార్లమెంట్ సీట్లలో రావటం లేదని చెప్పిన. అసెంబ్లీలో ఆయన ఓడిపోతాడని చెప్పిన. ఓడిపోలే కదా మరి అసెంబ్లీలో ఆయన సీటు ఓడిపోడు కాదు, ఆయన ముఖ్యమంత్రిగా ఓడిపోయాడు, అంతకంటే ఏం కావాలి? ఆయన ఓడిపోయిన తెల్లారి ఆయన గురించి మాట్లాడుతోడు కూడా లేడేవాడు. ఆయన దగ్గర పైసలు లేవు కాబట్టి, వ్యవస్థ ఉన్నది కాబట్టి, సెటిల్మెంట్ వ్యవస్థ నడుతుంది కాబట్టి నడిపించింది తప్ప ఆయనకు ఇప్పుడు నాకు మీడియా కనుక అవకాశం ఇస్తే నాకంటే ఎక్కువ ప్రాచుర్యం లేదు ఆయనకు. మీడియా ప్రాచుర్యం ఎందుకు ఉండదంటే, నేను ధనవంతున్నో లేకపోతే నేను మాజీ మంత్రున్నో, నేను అన్ని విధాలా ఉన్నోడినైతే నేనే లెక్క కచ్చుండి కేసీఆర్ కంటే కూడా. అంటే కేసీఆర్ నాకంటే ఎక్కువ త్యాగం చేసినప్పుడు కూడా కాదు పార్టీ కోసం. తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.